కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. బుజ్జమ్మ, ఇప్పుడు ఎలా ఉందమ్మా? తలనొప్పి తగ్గిందా? లేమ్మా, భోజనం చేస్తే తగ్గిపోతుందిలే. లే బుజ్జమ్మ. బుజ్జమ్మ, బుజ్జమ్మ ఎక్కడా? లోపలుంది నాన్న. తనకి తలనొప్పిగా ఉందంట, పడుకుంది. ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకొని పడుకుంది. కాసేపు రిలాక్స్ అవ్వనివ్వండి, తనే లేస్తుంది కదా. ఏమండి, ఈ దిండ్లు ఏంటండి? వీళ్ళంతా ఇంట్లో లేరా? ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు. చెప్తా వాళ్ళ సంగతి. నిన్న మోసం కాదు, ద్రోహం కాదు, అబద్ధమని ఏవేవో కబుర్లు చెప్పారు కదా. ఇప్పుడు తేలుస్తా వాళ్ళ సంగతి. మరీ ఇలా కళ్ళల్లో మట్టి కొట్టిపోతారా? టాబ్లెట్ వేసుకో అమ్మా. మధు, ఎలా ఉన్నావు? ఇప్పుడు నీ ఒంట్లో బాగోలేకపోతే నా గురించి అడుగుతావేంటమ్మా? నేను బాగానే ఉన్నాను. నువ్వు ముందు టాబ్లెట్స్ తీసుకో. ఏం టాబ్లెట్స్ వేసుకోవడమో ఏమో. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అమ్మ నా గురించి చాలా వరి అవుతున్నట్టుంది. ఒక పక్క తరణి వాళ్ళు రావట్లేదని, మరో పక్క నేను ఆ ఇంట్లో బాధలు పడుతున్నానని ఆలోచించి ఇలా అయ్యిందనుకుంటా. అమ్మా, నువ్వు మా గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు ప్లీజ్. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నేనక్కడ బానే ఉన్నాను. నేనే విధంగానూ ఇబ్బంది పడ్డం లేదు. ఎలాగో అలాగా నేను ఆ ఇంట్లో సెటిల్ అయ్యాను. ఇవాళ కాకపోతే రేపు నాన్నకి దగ్గర అవుతాను. నాకు ఏదో అవుతుందని, నేనేదో అయిపోతానని నువ్వేం వరీ కాకమ్మా. నన్ను దరడి బాలుల్లాగే వాళ్ళ కూతులాగే చూసుకుంటున్నారు. ముందు నాన్న కూడా నన్ను అర్థం చేసుకుంటారమ్మా. కూతురుగా అంగీకరిస్తారు, నన్ను యాక్సెప్ట్ చేస్తారు. నాన్న అని పిలవమ్మా అని తన నోటితోనే తనే అడిగి పిలిపించుకుంటారమ్మా. నువ్వేం వరి అవ్వకమ్మా. నిన్న ఉన్నట్టు ఇవాళ లేదు, ఇవాళ ఉన్నట్టు రేపుండదు. ఖచ్చితంగా మారుతుందమ్మా. నాన్నలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. మేమేమైపోతామో అని నువ్వు ఆలోచించి బాధపడి ఇలా హాస్పిటల్ పాలు కావద్దమ్మా. ప్లీజ్ అమ్మా. టైం వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయి. అందరం కలిసి సంతోషాలు పంచుకుంటాం.
బాధపడే పని లేదు. తన కన్న కూతురు కాదని తెలిసిన అమ్మ మధు మీద ఇంత ప్రేమ చూపిస్తుంది, ఎంతో ఆనందంగా ఉండాలని ఇంత ఆశపడుతుంది. అలాంటి అమ్మ తన కన్న పిల్లల గురించి ఎందుకు బాధపడదు? మా గురించి ఆలోచనలోనే అమ్మ హాస్పిటల్ పాలైనట్టుంది. అమ్మ ప్రేమ పొందడం అదృష్టం. మేం దగ్గరైతే మధు మీద చూపించే ప్రేమ మా మీద కూడా చూపిస్తుందేమో. టాబ్లెట్ వేసుకోమ్మా. వాటర్ ఇవ్వు. నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. మీరు మా గురించి మధు గురించి ఆలోచించి హెల్త్ ఎందుకు పాడు చేసుకుంటారు? మేమేం చిన్నపిల్లలం కాదు కదా. సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేయాలో మాకు తెలుసు. మీరు హ్యాపీగా ఉంటేనే మిమ్మల్ని చూస్తూ మేము హ్యాపీగా ఉంటాం. సిస్టర్, అది ఇవ్వండి, నేను ఇస్తాను. సారీ అండి, ఇది జనని గారికి ఇవ్వాల్సిన జ్యూస్. నేనే తీసుకెళ్ళిస్తాను, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరం లేదండి, మా అమ్మకి నేనే ఇస్తాను. ఇలా ఇవ్వండి. సరే అండి. మా అమ్మకి నేనే ఇస్తాను. ఇలా ఇవ్వండి.